సొంత జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. 2 ఎంపీ స్థానాలు గెలిపే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. కలిసికట్టుగా పనిచేసి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని నేతలకు సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో కీలక చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయాలు, ఇతర అంశాలపై దాదాపు 2 గంటల పాటు మంతనాలు సాగించారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవను వివరించమని రేవంత్ నేతలను కోరారు. 100 రోజుల పాలనలో కాంగ్రెస్ అమలు చేసిన గ్యారంటీలను తెలియజేయాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలతో పాటు ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని సూచించారు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి వివరించి ఓట్ల కోసం ప్రయత్నించాలంటూ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మణికంఠ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మణికంఠ, మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి 2 పార్లమెంట్ స్థానాల్లో అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ముఖ్యమంత్రి నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? 2 గంటల పాటు జరిగిన సమావేశానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ రామదాస్, మహబూబ్నగర్ జిల్లాలో జరగబోయేటటువంటి 2 పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ 3 స్థానాలలో కూడా ఈ 3 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే నిన్న ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలతో, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థి వారందరితో కూడా, ముఖ్య నాయకులందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చించినటువంటి పరిస్థితి. పూర్తిగా మహబూబ్నగర్ పార్లమెంట్ తో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో, అదేవిధంగా ఉప ఎన్నికల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజా పాలన ఏ విధంగా అవలంబిస్తుంది, ప్రజలకు ఎటువంటి పథకాలను తీసుకొస్తుంది, గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీల అమలుపై, వీటన్నిటిపై కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజలకు ఈ అంశాలన్నింటినీ కూడా చేరవేయాలి. ఎటువంటి సమన్వయ లోపం లేకుండా నేతలంతా కూడా కలిసి కట్టుగా పనిచేయాలి. ఇక్కడ మనం ఏదైతే అసెంబ్లీలో విజయం సాధించామో అదే విధంగా ఇప్పుడు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించాలంటూ కూడా నేతలందరికీ సూచించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పుడు జరగబోయేటటువంటి ఉప ఎన్నికలకు, ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక 28వ తేదీన ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డిని కూడా గెలిపించుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే చాలా మంది సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఆహ్వానించాలి, వారందరికీ కూడా గౌరవం ఇవ్వాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసే దిశ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంటే, మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ 2 స్థానాల్లో ఖచ్చితంగా ఇద్దరు అభ్యర్థులైనటువంటి వంశీచంద్ర రెడ్డి, అదేవిధంగా మల్లుగా వీరిద్దరిని కూడా గెలిపించాలి. ఆ దిశగా కార్యకర్తలు కావచ్చు, లీడర్లంతా కూడా పనిచేయాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 12 స్థానాల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కేవలం గద్వాల, అలంపూర్ 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెడతాం, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామనేటటువంటి అంశాన్ని పూర్తిగా ఆ ఎమ్మెల్యేలు కావచ్చు వారంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయ డంకా మోగించినట్టయితే మన ప్రాంత అభివృద్ధికి మనమంతా కూడా కట్టుబడి ఉంటామనేటటువంటి విషయాన్ని ప్రజలకు చేరవేయాలనేటటువంటి అంశాన్ని కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో వారందరితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి ఇటు మహబూబ్నగర్ లో కావచ్చు, అదేవిధంగా నాగర్ కర్నూల్లో కూడా ముక్కొనపు పోటీ ఉందనే చెప్పవచ్చు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా బలమైన నాయకులను బరిలో ఉంచుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా 2 స్థానాల్లో గెలిపొందాలి. 2 స్థానాల్లో గెలిచినట్లయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో తన సొంత జిల్లాలో ఉన్నటువంటి 2 స్థానాల్లో విజయం సాధించినటువంటి
ఆ అంశం తనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్న నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నాయకులందరితో కూడా సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చించినటువంటి పరిస్థితి. ఇటు మహబూబ్నగర్ జిల్లాలో బలమైన నాయకులుగా ఉన్నటువంటి డీకే అరుణ పోటీగా ఉంది వంశీచంద్ర రెడ్డికి. కాబట్టి డీకే అరుణ ఎలా ఎదుర్కోవాలి, ఇక్కడ గెలుపు వ్యూహాలేంటి, ఎటువంటి అంశాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కాంగ్రెస్ పాలన విషయంలో కావచ్చు, వంశీచంద్ర రెడ్డి విషయంలో కావచ్చు, ఎటువంటి అంశాలని ప్రజలకు తీసుకెళ్తే ప్రజలు ప్రభావితమయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశాలను ఇక్కడ తీసుకొస్తుంటే అక్కడ నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్నటువంటి నాగర్ కర్నూలులో మల్లు రవి సీనియర్ నాయకులు, గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మల్లు రవి పోటీలో ఉన్నారు. అంతేకాకుండా అతనికి బలమైన పోటీ ఇచ్చేందుకు అటు బీజేపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడైనటువంటి భరత్ ప్రసాద్ ఉన్నాడు. బీఎస్పీ పార్టీలో గతంలో కొనసాగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కూడా సొంత ప్రాంతం అది అలంపూర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సొంత ప్రాంతం కాబట్టి కొంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సంబంధించినటువంటి స్వేరోస్ టీం కావచ్చు, అదేవిధంగా బహుజన వాదం ఉన్నటువంటి వారు కావచ్చు, దళిత సామాజిక వర్గానికి ఉన్న వారందరితో కూడా ప్రవీణ్ కుమార్ కు ఒక మంచి అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి మరి ప్రవీణ్ కుమార్ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ కొడుకుగా ఉన్నటువంటి భరత్ ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా టఫ్ ఫైట్ ఇస్తున్న నేపథ్యంలో మల్లు రవిని కూడా గెలిపించుకోవాలి. మల్లు రవిని గెలిపించుకోవాలంటే ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, ఎటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, 100 రోజుల పాలనలో 6 గ్యారంటీల అమలు తీరును కావచ్చు, గత ప్రభుత్వానికి ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి తేడాను కానీ పూర్తిగా ప్రజల మధ్యలో చర్చించాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆ బాధ్యత అంతా కూడా స్థానికంగా ఉండేటటువంటి లీడర్లది, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలే ఆ బాధ్యతను తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వారందరికీ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. పోలింగ్ బూత్ల వారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా తీసుకురావాలి. పోలింగ్ బూత్ల స్థాయిలోకి వెళ్ళిపోయి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విధానాలను అనుసరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వచ్చిన మార్పుతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా పెద్దపీట వేస్తామనేటటువంటి అంశాన్ని కూడా ప్రజల్లో డిస్కస్ చేయాలి. ఖచ్చితంగా ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్ళాలి, గెలిచి తీరాలి. అంతేకాకుండా రేపు జరగబోయే 28వ తేదీన జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా గెలుపుకు సంబంధించి పూర్తిగా వ్యూహాలన్నీ కూడా వారందరితో డిస్కస్ చేసినటువంటి పరిస్థితి. 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నిక, అదేవిధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఈ మూడింటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. సొంత జిల్లా కావడంతో ఇక్కడ గెలుపొందినట్టయితే పూర్తిగా మరింత పట్టు దొరుకుతుంది. సో రానున్న రోజుల్లో పరిపాలనా సౌలభ్యం ఇంకొంత మెరుగుంటుందనేటటువంటి విషయంపై నిన్న రాత్రి ఏదైతే మొత్తం పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు 12 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థులు వీరందరితో కూడా సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికంఠ. ఇది మొత్తం మీద సొంత జిల్లాపై ముఖ్యమంత్రి గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. 2 ఎంపీ స్థానాల్లో అలాగే ఎమ్మెల్సీ గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలంటూ దేశాలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో రేవంత్ 2 గంటల పాటు జరిపిన సమావేశంలో గెలిపే లక్ష్యంగా ఏ రకమైనటువంటి వ్యూహాలు ఉండాలో కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయాలు ఇతర అంశాలపై దాదాపు మంతనాలు జరిపారు. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. 100 రోజుల పాలన, కాంగ్రెస్ అమలు చేసిన గ్యారంటీలను తెలియజేయడంతో పాటు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.